ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఇక్కడ పౌలు భక్తుడు ఒకానొక విషయం గురించి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తిరిగి జవాబు ఇచ్చినటువంటి విషయం గురించి పౌలు మాట్లాడుచున్నారు. ఏంటి ఆ విషయము? పౌలు దేని గురించి ప్రార్థన చేశారు అనంటే, పౌలు శరీరంలో దేవుడే స్వయంగా ఒక ముళ్ళును, అనగా తాను భరించలేనటువంటి అనారోగ్య సమస్యను, బాధను అనుమతించి ఉన్నారు. ఆ బాధను, ఆ బలహీనతను తట్టుకొనలేక పౌలు దానిని అతనిలో నుంచి తీసివేయమని దేవునికి ముమ్మారు ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు తనకిచ్చినటువంటి సమాధానమే ఈ వాక్య భాగం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి నీలో పరిపూర్ణముగా పనిచేస్తుంది అని. దేవుడే స్వయంగా పౌలు శరీరంలో ఒక ముళ్ళును లేదా ఒక బలహీనతను, తాను భరించలేని బలహీనతను ఎందుకు అనుమతించారు అనంటే, పైన 7వ వచనంలో రాయబడిన మాట, అపోస్తలులందరిలో దేవుడు పౌలుకు అధికమైన అనేకమైన ప్రత్యక్షతలను అనుగ్రహించి ఉన్నారు. ఆ ప్రత్యక్షతలను బట్టి పౌలు ఎక్కడైనా అతిశయిస్తాడేమోనని దేవుడే ఒక ముళ్ళును, ఒక బలహీనతను అనుమతించి ఉన్నారు. దానిని తీసివేయమని ముమ్మారు ప్రార్థన చేసిన దేవుడు తన ప్రార్థనకు జవాబుగా నా కృప నీకు చాలును, నా శక్తి నీలో పరిపూర్ణముగా ఇప్పుడు ప్రత్యక్షపరచబడుతుంది, నా కృపను బట్టి, నన్ను బట్టి మాత్రమే నీవు అతిశయించు అని దేవుడు తెలియజేశారు. దానిని బట్టి పౌలు ఎంతగానో సంతోషించారు. నా బలహీనత యందు నా దేవుని శక్తి నాలో పరిపూర్ణముగా పనిచేస్తుంది గనక నేను నా బలహీనతలను బట్టి సంతోషిస్తున్నాడు అని పౌలు దేవుడిచ్చిన సమాధానానికి సంతోషిస్తూ ఈ మాట రాస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ మాటలు వింటున్నా నీవు కూడా అనారోగ్య సమస్యలతో, ఆర్థిక సంబంధమైన సమస్యలతో, ఇంకా ఇతర బాధలలో ఉన్నావా? అయితే ఈరోజు ఈ మాట నీ కోసమే. దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉన్నది. దేవుడే నీకు తోడుగా ఉన్నారు. ఆయన శక్తి నీలో ఈ సమయంలో పరిపూర్ణంగా ప్రత్యక్షం అవ్వడానికి దేవుడు కోరుకుంటూ ఉన్నారు. భయపడవద్దు, చింతించవద్దు, కలవరపడవద్దు. దేవుని మాటను విశ్వసించు. దేవుని కార్యము నీ జీవితంలో చూస్తావు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవుడు నీవు కోల్పోయిన వాటిని తిరిగి నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.